మహాభారతం. జనమేజయునకు వైశంపాయనుడు మహాభారతాన్ని ఇలా చెబుతున్నాడని సూతుడు శౌనకాది మునులతో ఇలా తెలుపుతున్నాడు. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు జన్మించిన తర్వాత కురువంశము, కురురాజ్యము, కురుక్షేత్రము మూడు చక్కగా వృద్ధి పొందాయి. భూమిపై పంటలు ఏపుగా పెరిగేవి, సస్యాలు రసవంతంగా ఉండేవి, సకాలంలో మేఘాలు కురిసేవి, చెట్లు పూలను పండ్లను ఎక్కువగా ఇచ్చేవి. వీరసూనాం కాశీసుతే దేశానాం కురుజాంగళం సర్వధర్మవిదాం భీష్మః పురాణాం గజసా ఆహ్వయం ధృతరాష్ట్రస్త్వ చక్షుష్ట్వాద్ రాజ్యం నా ప్రత్యపద్యత పారశవత్వాద్ విదురః రాజా పాండుర్బభూవః. వీరమాతలలో అంబిక అంబాలికలు, దేశాలలో కురుదేశము, సర్వధర్మవేత్తలలో భీష్ముడు, నగరాలలో హస్తినాపురము గొప్పవి. ధృతరాష్ట్రుడు కళ్ళు లేనివాడు కాబట్టి రాజ్యాన్ని పొందలేదు. విదురుడు దాసీపుత్రుడు కాబట్టి అతనికి రాజ్య అర్హత లేనేలేదు. కాబట్టి పాండురాజుకు రాజ్యాభిషేకం జరిగింది అని అన్ని రాజ్యాల ప్రజలు చెప్పుకున్నారు.